ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై హర్షవీణ మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తాతంశెట్టి నాగేంద్రకు సంబంధించిన చాటింగ్ ను బయటపెట్టినట్టు వీణ పేర్కొన్నారు. ఆ చాటింగ్ లో తాతంశెట్టి నాగేంద్రను అరవ శ్రీధర్ దూషించినట్టుగా, అలాగే తాతంశెట్టి హేమంత్ను ఎక్కువ చేస్తున్నారని శ్రీధర్ వ్యాఖ్యానించినట్టుగా కనిపిస్తోందని ఆమె వెల్లడించారు. ఇక అదే చాటింగ్ లో అందుకే దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడంటూ వ్యాఖ్యలు ఉన్నాయని హర్షవీణ తెలిపారు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ వీడియో చాటింగ్ నిజ నిజాలపై వీణ మాట్లాడుతున్నారు. మీడియాతో లైవ్ లో చూద్దాం. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్ తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట. సో ఆఫ్టర్ ఈ 6 months లో మా బ్రదర్ తో మాట్లాడడం, మా హస్బెండ్ తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి, డమ్మీ క్యాండిడేట్ అండి, అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సారీ, వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటా చూసి తప్పించుకునే ప్రయత్నం చేశాను. నేనెవరితో కాంటాక్ట్ లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికి అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఒక లవ్ రిలేషన్. నేను ఈ 1 year లో జరిగింది నేను మీకు చూపించలేను, ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు. అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయట పడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదామన్నా కూడా. ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా, నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్ కి చెప్పే చేశాను, శ్రీధర్ కి తెలిసే చేశాను. ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసామని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుంటారు? ఇప్పుడు అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్ లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్ లో ఉంటాయి. అతను అడుగుతున్నాడు ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అది అతన్ని కూడా అడగచ్చు కదా. మీరు ఒక ఎడ్యుకేటెడ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి, కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాప్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇదంతా నడిపించాలనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా, అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక్క ప్రెగ్నెన్సీతో నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది నేను అతను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్.
ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉంది తేలుతుంది. దట్ ఈస్ ఇట్. సరే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, రిసపీ కమిటీ ముందుకెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. ప్రజెంట్ ఎవరైతే మీ హస్బెండ్ తో ఉన్నటువంటి ఇష్యూస్ సంబంధించి కాకుండా ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అందుకంటే ముందు కూడా మీకు మ్యారేజ్ అయినప్పుడు కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెబుతారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ తీసుకోలేరా? కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు, జిరాక్స్. అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాసాం. ఆల్రెడీ మ్యారేజ్ లేదండి, లేదు. ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ కాదు అది. ఇప్పుడు మీరు చూపించేది ఎఫ్ఐఆర్. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్, అప్పుడు ఆన్లైన్ లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడు పంపిస్తున్నా. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. ఇప్పుడు మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనండి లేకపోతే అతను అనండి అని ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియోలో. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా అన్న విషయం అడుగుతున్నాం మేము. అంతే ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా ఏదండి? ఏ కంప్లైంట్? అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న వచ్చింది, ఇది ఈ కంప్లైంట్ అది కాదు సార్, 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు, అది ఏముంది సార్? ఒకటే పెళ్ళయిందండి, మా హస్బెండ్ తో అయింది. మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు నో అన్నారు. మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చాడో ఆయన ఎప్పుడు నో. ఎవరండి? శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటా అన్నారు. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీకి ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ, దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. ఆల్రెడీ మీ వెనక ఒక వైసీపీ పార్టీ ఉంది. కాదు కాదు సార్, సార్ 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 అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు, స్పీకర్ ఇన్వాల్వ్ కావాలని అడిగారు, అడిగినాక మళ్ళీ పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు, అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుకుండా నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదండి, ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే సార్, అవును. లేదండి అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, డైరెక్ట్ ఒక ఛానల్ చెప్పా, పేరు చెప్పకూడదు, వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పా, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి ఓపెన్ గా చూద్దాం. ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతానన్నారు, బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏం చూపెట్టలేదు, ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టండి, వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి. మేము మాత్రం నిజంగా ఈగరం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక్క రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే సడన్ గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా, ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది. ఇస్తా చెప్తాను, రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను ఇలాంటి లిస్ట్ కూడా. అది అయిపోగా నెక్స్ట్ మంత్ పరిస్థితి. సో అట్ లాస్ట్ మీరు అయితే 25 crores అయితే అంటే తనని రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు. అసలు అడగలేదండి. తెలియదు అన్నట్టు మాట్లాడారు కదా మేడం. నేను వాయిస్ ఎవరిదో తెలియదు అన్నానండి.
ఆ రోజే ఖండించలేదు కదా మీరు. ఆ రోజు ఖండించలేకపోవడం కారణం మీరు చూసే కాఫ్ వచ్చింది, ఆమెకు హెల్త్ బాగాలేదు, మీరు చూసారు కదా సార్. అంటే కాస్ట్కి నాది కాదని చెప్పడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? కన్ఫ్యూజ్ అయ్యారు. ఆమె విక్టిమ్ ఆమె మీద వాళ్ళే. లేకండి మేడం, లేకండి. అది వారం రోజుల నుంచి టీవీలో వస్తుందండి. అంటే ఒక పెళ్ళైన అబ్బాయిని అట్లాగా లవ్ చేయడం కరెక్ట్ లవ్ చేయడం పెళ్లికే సంబంధం లేదా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ కి పెళ్లికే సంబంధం.